నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్యకాలంలో పురుషుల్లో ఒక కొత్త సమస్య ఎదురైంది. దాన్నే అజోస్పెర్మియా అంటారు. అజోస్పెర్మియా అంటే చూడడానికి చాలా యాక్టివ్‌గా, యంగ్‌గా, హెల్తీగా ఉంటారు. అండ్ వాళ్ళకొచ్చే స్పెర్మ్ కూడా చూడడానికి నార్మల్‌గా ఉంటుంది. బట్ దాంట్లో స్పెర్మ్స్ ఉండవు. రైట్? అంటే వాళ్ళు ఇంటర్‌కోర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు కావాల్సిన లిక్విడ్ వస్తుంది. బట్ ఆ లిక్విడ్‌లో సెమెన్ వస్తుంది. బట్ సెమెన్‌లో స్పెర్మ్స్ ఉండవు. ఈ కండిషన్‌ని అజోస్పెర్మియా అంటాం. సో, బేసిక్‌గా మనకు కావాల్సిన అంటే ఒక అండం ఫలదీకరణం చెందడానికి కావాల్సిన స్పెర్మ్ వచ్చేసి 40%. అంటే మనం తీసుకున్న సెమెన్ శాంపిల్‌లో ఒక మిల్లీ లీటర్‌లో 15,000,000 మినిమమ్ 15,000,000 స్పెర్మ్ సెల్స్ ఉండాలి. లేదా టోటల్ స్పెర్మ్‌లో 39,000,000 స్పెర్మ్స్ ఉండాలి. దాంట్లో 40% వాడి యొక్క మా అలైవ్ యాక్టివ్ స్పెర్మ్ సెల్స్ ఉండాలి. దాంట్లో 4% మార్ఫాలజీ అంటే శుక్రకణానికి బేసిక్‌గా 2 ఆకారాల్ని మనం కన్సిడర్ చేస్తాం. ఒకటి తల, రెండోది తోక. తల అనేది ఈ విధంగా కోన్ షేప్‌లో ఉంటే అది ఎగ్‌లోకి పెనెట్రేట్ అవుతుంది. అదేవిధంగా పొడవాటి టెయిల్ ఉండాలి. ఎందుకంటే అది చాలా దూరం స్వంతంగా స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఈ క్రైటీరియాస్ అన్నీ ఫుల్‌ఫిల్ అయినప్పుడు మాత్రమే ఫలదీకరణం చెందడం అనేది జరుగుతుంది. బట్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ సెమెన్ వస్తుంది. బట్ సెమెన్‌లో స్పెర్మ్ సెల్స్ అనేవి 15,000,000 కంటే తక్కువున్న లేదా ఆల్‌మోస్ట్ ఆల్ 0 ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బేసిక్‌గా మనం 3 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటొచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్, రెండోదొచ్చేసి వాళ్ళు తీసుకునే ఫుడ్, మూడోదొచ్చేసి వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, మన దగ్గర ఇలా చాలామంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళకి వితిన్ 4-6 మంత్స్‌లో వాళ్ళ 3 పాయింట్స్ పైన అంటే లైఫ్ స్టైల్ పైన, వాళ్ళ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ పైన వాళ్ళకి ట్రైన్ చేస్తూ వాళ్ళని 4-6 మంత్స్‌లో వాళ్ళ స్పెర్మ్ కౌంట్ అనేది మినిమమ్ 15,000,000 ఉండేటట్టుగా అంటే పర్ మిల్లీ లీటర్ 15,000,000 ఉండేటట్టుగా మనం వాళ్ళకి ట్రైన్ చేసాము. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పేరెంట్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తూ సంతానం కలిగారు. సో, బేసిక్‌గా ఇక్కడ పరిస్థితులు ఎలా వస్తున్నాయంటే పూర్వకాలంలో వాళ్ళ కుల వృత్తులను బట్టి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. వాళ్ళు దాదాపుగా 4,000-5,000 క్యాలరీస్ యూజ్ చేసేవాళ్ళు. బట్ వాళ్ళు తీసుకునే ఇంటేక్ 3,000-4,000 ఉండేది. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ క్యాలరీ ఇంటేక్ రైట్ సేమ్ 3,000-4,000 ఉంటుంది. బట్ యాక్టివిటీ ఈవెన్ 1,500 క్యాలరీస్ కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఈ రీసెంట్ 1-2 డెకేడ్స్‌లో వచ్చిన పరిణామాలేంటంటే మనుషులకి చాలా సుఖాలు అలవాటైపోయాయి. సుఖాలు ఎక్కువైపోయాయి. లగ్జూరియస్ లైఫ్‌ని లీడ్ చేయడం మొదలెట్టారు. అంటే వాళ్ళకు దాన్ని ఒక సోషల్ స్టేటస్‌గా, ఒక సోషల్ సింబల్‌గా, ఒక సోషల్ స్టిగ్మాగా కన్సిడర్ చేస్తున్నారు. అంటే అయ్యో! అరె! నీకు కార్ లేదా? కార్‌లో ఏసీ లేదా? రైట్ మీ ఇంట్లో ఏసీ లేదా? అని ఇలా ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఒక సోషల్ స్టిగ్మాలాగా తీసుకుంటున్నారు. సో, ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ శరీరంలో ఫిజికల్‌గా జరగాల్సిన యాక్టివిటీస్ అన్నీ జీరో అయిపోయాయి. దానికి తోడుగా రైట్ ఆ పెల్విక్ రీజియన్‌లో ఉండే ఏదైతే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయో దానిపైన ఒత్తిడి ఎక్కువవుతుంది. అంటే ఒబేసిటీ కారణం వల్ల కొవ్వు ఎక్కువ పెరిగిపోవడం వల్ల అంటే ఇందాక మనం చెప్పుకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసేది 3,000, 4,000 క్యాలరీస్ బట్ వాళ్ళు యుటిలైజ్ చేసేది నాట్ ఈవెన్ 15,000 క్యాలరీస్. సో, ఈ మధ్యలో ఈక్వేషన్ అనేది మిస్‌బాలన్స్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల ఆ పెల్విక్ రీజియన్‌లో ఉండే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ప్రాపర్‌గా వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది. అంటే వాళ్ళ తండ్రి విషయానికొచ్చినట్లయితే లేదా వాళ్ళ తాత విషయానికొచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా అసలు ఇలాంటి సమస్య ఒకటి ఉంటుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేశారు. హ్యాపీగా 10 మంది సంతానాన్ని కలిగారు. ఇప్పుడు ఒక్క కిడ్‌కి చాలా కష్టపడిపోతున్నారు. సో, మన దగ్గర ఎవరైతే క్లయింట్స్ వస్తారో వాళ్ళకి మనం ఫస్ట్ చేసేదేంటంటే వాళ్ళని ఫస్ట్ ఎవ్రీడే 1 అవర్ యోగా క్లాస్‌కి జాయిన్ చేయిస్తాము. సో, ఈ యోగా క్లాసెస్ వల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి సెట్ అయిపోతాయి. అంటే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళు బయటకొచ్చేస్తారు. తర్వాత రెండోదొచ్చేసి వాళ్ళ ఆహారపు అలవాట్లు రైట్. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఆ సెమీ కుక్డ్ ఫుడ్ లేదా ప్రిజర్వేటివ్ ఫుడ్ తినడం వల్ల అంటే ఆ ఫుడ్‌లో జీవం ఉండదు. రైట్. అంటే మనిషి ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి నియమాలకి లోబడి ప్రకృతి ఎలాంటి రూల్స్‌ని సెట్ చేస్తుందో ఆ రూల్స్‌కి తగ్గట్టుగా అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం లైవ్లీగా ఉంటాం. అంటే మన లోపల లైవ్ ఉండాలంటే మనం జీవం ఉన్న ఫుడ్ తినాలి. అలాంటి జీవం ఉన్న ఫుడ్ మనం తిన్నప్పుడే మనకి
ఏర్పడే సెమెన్‌లో లైవ్ శుక్రకణాలవి ఉంటాయి. వీటికి తోడుగా ఈ యూత్‌లో ఇవాళ రేపు మళ్ళీ ఇందాక చెప్పుకున్న సోషల్ స్టిగ్మాస్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. రైట్? అంటే అదొక కామన్ సోషల్ స్టేటస్, సోషల్ సింబల్ లాగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కన్జ్యూమ్ చేయడం, ప్లస్ స్మోకింగ్. రైట్? అంటే మనకున్న ట్రాపికల్ కండిషన్స్‌లో స్మోకింగ్ అనేది కంప్లీట్‌లీ ప్రొహిబిటెడ్. అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక టెంపరేచర్ కూల్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు స్మోక్ చేస్తారు. వాళ్ళకది సూట్ అవుతుంది. బట్ మన కండిషన్‌లో అది కుదరదు. సో, నేను వ్యూయర్స్‌కి రిక్వెస్ట్ చేసేదేంటంటే, మిగతా మీ లైఫ్ స్పాన్‌లో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించండి. బట్ అట్‌లీస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు సంతానం కావాలి అని మీరు అనుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ టెన్యూర్‌లో కనీసం ఆ 1, 2 ఇయర్స్ అన్న ప్రకృతి నియమాలకి లోబడి గనక మనం జీవించినట్లయితే ఖచ్చితంగా ఆ జీరో స్పెర్మ్ నుంచి మళ్ళీ మనకు మినిమమ్ రిక్వైర్మెంట్ ఏదైతే 15,000,000 స్పెర్మ్ సెల్స్ ఉన్నాయో, ఆ స్పెర్మ్ సెల్స్ ఈజీగా 4-6 మంత్స్‌లో వస్తాయి. సో, వ్యూయర్స్‌కి చెప్పేదేంటంటే, మీరు ఈజీగా లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి ఆల్టర్‌నేట్ థెరపీస్ చేసుకోకుండా, మీ లైఫ్ స్టైల్‌లో చిన్న, చిన్న మార్పులు చేసుకున్నట్లయితే, అసలు మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక్కడ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న విధంగా మీరు మీ లైఫ్ స్టైల్‌ని మీరు మోడిఫికేషన్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను. డైలీ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ. దెన్ మీ డైట్‌లో ఖచ్చితంగా 3 మీల్‌లో అట్‌లీస్ట్ 1 మీల్ అన్నా రా ఫుడ్ తినండి. రా ఫుడ్‌ని తినేసేసి రైట్. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్న ఏదైతే ప్రిజర్వేటివ్ ఫుడ్, ప్రీ కుక్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, సెమీ కుక్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఈ మైదా ఐటెమ్స్ వీటిని తగ్గిచ్చేసేసుకొని మీ లైఫ్ స్టైల్‌లో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటిని గనక గుడ్ బై చెప్పినట్టయితే ఖచ్చితంగా మీరు మీ స్పెర్మ్ కౌంట్‌ని నేచురల్ పాత్‌లో వెరీ, వెరీ, వెరీ నేచురల్ పాత్‌లో మీరు ఆ రిక్వైర్డ్ 15 మిలియన్స్ అలాగే మార్ఫాలజీ, మొటిలిటీ ఇవన్నిటిని కూడా మీరు అచీవ్ చేస్తారు. మీకు ఒక 6 మంత్స్ మీరు ఫాలో అయ్యి చూడండి. మీకు ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ మన దగ్గర చాలామంది క్లయింట్స్ మన కోర్సెస్ జాయిన్ అయ్యారు. అంటే ఎవరైతే స్వంతగా చేసుకోలేరో వారు మన కోర్సెస్ జాయిన్ అయ్యారు. కోర్సెస్ జాయిన్ అయ్యి 4-6 మంత్స్‌లో వాళ్ళ టార్గెట్‌ని వాళ్ళు అచీవ్ చేశారు. సో, నేను మీకందరికీ అడ్వైస్ చేసేది ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. మీరు ఓన్‌గా ఇది చేసేసుకుంటే మీరు హ్యాపీగా ట్రాన్స్‌ఫార్మ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు చేసుకోలేరు అనుకున్నప్పుడు యూ కెన్ అప్రోచ్ మీ, నో ఇష్యూస్. స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరు మన కోర్సెస్ ద్వారా నేను చెప్పినట్టుగా ఆ 15 మిలియన్ స్పెర్మ్ కౌంట్‌ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో, ఇన్ఫర్మేషన్ టోటల్‌గా నేను ఈ వీడియోలో మీకు ఇచ్చాను. మీరు స్వంతగా మీరు చేసుకోండి. ఎవరైతే సీరియస్‌గా ఉంటారో ఖచ్చితంగా మేము చేసుకోలేకపోతున్నాం, మీ హెల్ప్ కావాలి, మీ పాత్‌లో మేము ట్రాన్స్‌ఫర్మేషన్ పొందాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ దాంట్లో మేము చాలా బిజీ ఉంటాం. మీరేదో క్యాజువల్ కాల్స్ చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది. నా క్వాలిటీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు నేచురల్ పాత్‌లో దానికి రెమెడీ పొందాలి. నేచురల్ పాత్‌లో ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. మీరు దానికి కమిట్ అయినప్పుడు మాత్రమే మీరు కాల్ చేయండి. అనవసరంగా కాల్ చేసి మీ టైం, నా టైం కూడా వేస్ట్ చేయకండి. థాంక్ యూ.